హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ హోటల్లో లాగా చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక బౌల్లోనికి 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చికెన్ ముక్కలు పెద్ద పెద్దగా లేకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. పకోడీలోనికి మెత్తని ముక్కలు, చిన్న చిన్న ఎముకలు, గుండెకాయలు కూడా వేసుకోవచ్చు. 1 కేజీ చికెన్కి 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్లు కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి, 3 లేదా 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, ఏ కిరాణా షాపులో అయినా దొరుకుతుంది. శనగపిండి, మైదా పిండి కంటే కార్న్ఫ్లోర్ ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా ఎటువంటి మసాలా పొడులు కూడా వేసుకోవద్దు. ఇప్పుడు ఈ పిండి మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసుకోకండి, కొద్దిగా వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. చికెన్ పకోడీ హోటల్లో లాగా మంచి కలర్ రావాలి అంటే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలరు పొడిగా ఉంటే కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని వేసుకోండి. కలర్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి. చేతితోనే బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. ఇష్టం ఉంటేనే వేసుకోండి, అది కూడా కొద్దిగానే వేసుకోవాలి. ఎటువంటి మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు కారము కరెక్ట్గా వేసుకున్నారంటే పకోడీ చాలా రుచిగా వస్తుంది. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయను సగానికి కట్ చేసి విత్తనాలు తీసేసి రసాన్ని పిండుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం కూడా నిమ్మరసం తీసుకొని వేసుకోండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి నిమ్మరసం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇక్కడ చికెన్ ముక్కల్ని నేను ఎక్కువసేపు నానబెట్టడం లేదు, అందుకోసమే ఎక్కువసార్లు కలుపుతున్నాను. టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలరు లేకపోయినా మిగతావన్నీ వేసుకొని చేసుకోండి. చికెన్ పకోడీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని వేసుకోవాలి. ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసుకోండి. ఆయిల్కు సరిపడినన్ని చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని కొద్దిసేపు హై ఫ్లేమ్లో, కొద్దిసేపు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మధ్యలో చికెన్ పకోడీని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక వాయి చికెన్ పకోడీ ఫ్రై చేసుకోవడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్గా వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ పకోడీని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా 4-5 పచ్చిమిర్చిని కూడా చివరన కట్ చేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీని చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి చికెన్ పకోడీని తీసుకుంటే నూనె అనేది ఎగస్ట్రా ఉంటే పేపర్ పీల్చుకుంటుంది. చికెన్ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా చికెన్ పకోడీ మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.